హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు అని అభ్యర్థులు చాలామంది ఈ ఈవెంట్స్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు. చాలామంది ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారు అనేసి చాలామంది అంటున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ రద్దు అవ్వడం అనేది జరగనిది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. మనకి ఈ ఉన్న నోటిఫికేషన్లోనే పోస్టులు పెంచుతామని ఇంకో టాక్ వస్తుంది. అయితే ఏదొచ్చినా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చినప్పుడే మనం నమ్మాలి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈ ఈవెంట్స్ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఈవెంట్స్కి సంబంధించి. ఆ కేసు అనేది ఈ రోజున అంటే 30వ తేదీన అంటే మనకి 30వ తేదీన హీరింగ్ జరుగుతుంది అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే కోర్టు కేసు అప్డేట్లో 30వ తేదీ చూపించింది. ఇప్పుడు ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఆ హీరింగ్ లిస్ట్లో మన ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అక్కడ ఆ లిస్ట్లో ఏదైతే మనకి 30వ తేదీ జూలై 30వ తేదీ 2024న జరిగే లిస్ట్ డేట్ ఉంటుంది కదండి, జూలై 30న జరిగే ఏవైతే ఏ కేసెస్ అనేవి లిస్ట్ అవుతాయో అంటే ఆ రోజు హీరింగ్ అనేది అక్కడ అనేది డేట్ లేదు. అంటే 30వ తేదీన జరగవలసిన కేసు లిస్టులో మన ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కేసు అనేది లిస్ట్ అవ్వలేదు. ఇక్కడ మీకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కెరియర్ బిగ్ టెలిగ్రామ్ ఛానల్లో. మీరందరూ కూడా ఈ పీడిఎఫ్ని మీరు చూడండి. ఓవరాల్గా మనకి 9600 ప్లస్ కేసుల వరకు ఉన్నాయి. అరౌండ్ 169 పేజెస్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడాను మన ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి కేసు అనేది సుప్రీంకోర్టులో ఉందని అందరికీ తెలుసు. ఆ కేసు అనేది ఈ 30వ తేదీన హీరింగ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆ 30వ తేదీన ఎప్పుడైతే ఆ లిస్టులో లేదో మన కేసు అనేది ఆ రోజు హీరింగ్ లేదని మనకు అర్థమైంది. కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులకి ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసు అనేది వాపస్ తీసుకుంటారా లేకపోతే ఈ కేసు అనేది ఏం చేస్తారా అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఏం జరుగుతుందంటే ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా ఇలాగ జరిగింది. ఫిబ్రవరిలో కూడా ఇలాగ జరిగింది. అప్పుడు హీరింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ హీరింగ్ ఆ రోజు మొత్తం అప్డేట్ అంతా ఫాలో అయితే చూస్తే ఆ రోజు అనేది ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఆ రోజు ఎటువంటి అప్డేట్ లేదు, కేసు హీరింగ్ లేదు. మనం చూసినట్లయితే ఆ నెంబర్ అనేది ఆ నెంబర్ తప్పించి ఇంకో నెంబర్కి వెళ్ళిపోయింది తప్పించి ఆ కానిస్టేబుల్ కేసు గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అదేవిధంగా ఈరోజు కూడాను అంటే 30వ తేదీ జరగబోయి ఈ కోర్టు కేసు హీరింగ్లో కూడాను ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. ఏవైనా కానిస్టేబుల్కి సంబంధించి అప్డేట్ ఉంటే మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. అదే కానిస్టేబుల్ అభ్యర్థులు ఇక్కడ మీరు త్వరపడండి. ఎందుకంటే ఈ సందర్భంలో అంటే మరికొద్ది రోజుల్లో ఈ సస్పెన్షన్ అనేది అంటే ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మరికొద్ది రోజుల్లో ఏదో ఒక సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండే మీరు కనీసం ఆ కానిస్టేబుల్ ఈవెంట్స్ కాకపోయినా వాటి యొక్క ప్రిపరేషన్ అన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉన్నాయి, నెక్స్ట్ ఆర్ఆర్బి, నెక్స్ట్ టెక్నీషియన్స్ ఉన్నాయి, ఏఎల్పి ఉన్నాయి. ఈ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.